హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా మిద్దె తోటలో మా చెట్లన్నీ చూపిస్తానండి. మా ఫ్లవర్స్ చెట్లు అన్నీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. చూసారా మా తోటలో అంతే ఫ్లవర్ చెట్లు పెట్టుకున్నాండి. చూడ అలివేరు ఉంది అక్కడ. ఇప్పుడు వచ్చి ఏంటో తెలుసా, నల్లేరు. చూసారా, నల్లేరు చెట్టు ఇది. అలోవేరా నల్లేరుతో చట్నీ చేసి తింటే చాలా మంచిది కదండి, అందుకని. ఇక్కడ వచ్చి సీతాఫలం, మామిడి చెట్టు, ఇదంతా మామిడి చెట్లు అండి. రోజు ఇక్కడక్కడ మనం ఎక్కువ ఉన్నాయండి, కోసేసాను ఫ్రైడే రోజు. చూసారా, ఇలాంటి రోజు మందారం పూలు చూడండి, చాలా పెద్దగా వచ్చాయి. చూడండి, పాటలో ఉండే చెట్లలోనే. ఇవి వచ్చి గన్నేరు పూలు అండి. అంతా ఫ్లవర్స్ ఎక్కువ పెట్టకండి. ఇక్కడ ఒక రోజు వచ్చింది. దీంట్లో చూసారా, 3 పూలు వచ్చాయి. ఇక్కడ ఇంకొక మగ్గు ఉంది, చాలా పెద్ద పెద్ద పూలు చూడండి. ఇది వచ్చి అల్లనేరు చెట్టు అంటారు కదా, అవి. ఎక్కువ మందార చెట్లు పెట్టానండి. ఇక్కడ చెట్టు ఉంది, శంకు పూలది. వాటర్ ట్యాంకు ఇటుపక్క కూడా పెట్టాను చూడండి. ఇది వచ్చి ఇది బటర్ ఫ్రూట్ అండి. కరాపాకు చెట్టు. ఇది వచ్చి వైట్ మందార చెట్టు. ఇక్కడ మల్లెపూలు అంతా ఖాళీ అయిపోయాయండి. 2 రోజులు కాసాయి, నేను వీడియో తీయలేదు. చూడు, ఇలాంటి సన్న మల్లెపూలు. ఇప్పుడు ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి. పూలు వచ్చినాక ఇంకో వీడియో చేసి పెడతా అండి. ఊరికే చెట్లు చూపించున్నా అంతే. ఇది చూసారా, ఇది చిన్నది, చిన్న మందార చెట్టు. చూడు, శంకు పూల చెట్టు ఇక్కడ ఒకటి ఉంది. ఇవి చామంతిలు అండి, ఇంకా పూలు రాలేదు. ఇక్కడ ఉంది చామంతిలు. మందారం చెట్టు, చిన్న చెట్టు అక్కడ ఒకటి ఉంది. ఇదేమో సోక్ చెట్టు అండి. లెమన్ చెట్టు, స్వీట్ పొటాటో, పుదీనా, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇది జామ చెట్టు అండి, తెలుసు కదా, వందలుగా అంటారు కదా, అది. చూసారా, వందలుగా. ఇవంతా మామూలు చెట్లు అండి. ఈ ఫ్లవర్ వచ్చినప్పుడు ఇంకో పెద్ద వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు మాత్రం నేను పూలు తెంపుకోవడానికి మిద్దెపైకి వచ్చాను. దేనికి పెడదామని. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. చాలా పెద్దగా ఉందండి. ఈ పువ్వు మాత్రం చూడు ఎంత పెద్ద వచ్చిందో.
5 పూలు ఉన్నాయండి, చూసారా? 5 ఫ్లవర్స్. ఇక్కడ ఇంకోటి వైట్ మందారం ఉంది. చూసారా? వైట్ మందారం. ఇక్కడ శంకు పూలు ఉన్నాయి కదండి, అవి కూడా పెట్టుకుంటాను. నిన్నటి పూలు నిన్న పెరకలేదండి, నిన్న మిద్దిపైకి రాలేదు నేను, కొంచెం పని ఉండి. దీంట్లో దేవునికి పెట్టేదే కదండి, ఫ్లవర్లో టీ చేసుకొని తాగినా చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది, ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయి. ఈ సెట్లో కూడా ఉన్నాయండి. చూడండి ఎన్ని పూలు వచ్చాయి, శంకు పూలు. చూసారా ఎన్ని పూలు వచ్చాయి? ఇంకో దేవునికి పెట్టడమే కదండి, దీంట్లో టీ చేసుకొని తాగినా కూడా ఎంతో మంచి బెనిఫిట్లు ఉన్నాయి, హెల్త్కి చాలా మంచిది అంటారు. మీరు కూడా వీలైతే చెట్టు పెంచుకోండి, మంచిది ఇంటి దగ్గర ఉంటే. చూసారా మా ఇంట్లో దేవుని ఫోటోకి పెట్టాను, ఎంత నిండిగా ఉన్నాయి చూడండి. ఒక్కో ఫ్లవర్ పెట్టినా అంత సగం ఫోటోకి ఉన్నాయి, చూసారా? చూడండి, ఒక ఫ్లవర్ పెట్టినా చాలు ఒక ఫోటోకు. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి, కానీ నేను 5 పూలే దొరికాయి కాబట్టి ఇన్నిటికి పెట్టానండి. ఇంకా చాలా పెద్ద ఫోటోలు ఉన్నాయి చూడండి. చూడండి దానికి అన్నీ దొరికినప్పుడు అప్పుడు ఇంకో వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు చెక్కిండేది 5 ఫ్లవర్స్ మాత్రమే. ఒక ఫ్లవర్ పెట్టినా చాలండి, ఒక ఫోటోకి చూడ ఎంత అందంగా కనిపిస్తున్నాయో.